సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగ్గరాయిలో సమ్మక్క సారక్క చిన్న జాతర జరుగుతోంది. ఈ జాతరలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పాల్గొన్నారు. ఆమెకు నిర్వాహకులు స్వాగతం పలికారు. కోయ దేవతలకు బోనం చెల్లించారు ఎమ్మెల్యే పద్మావతి. అనంతరం గృహజ్యోతి పథకం కింద ఇప్పటి వరకు లబ్ధి పొందిన వారి వివరాలను వివరించారు. ఈరోజు తొగర్రాయి గ్రామం ముఖ్యులు ప్రజలు ఆహ్వానం మేరకు నేను ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతర భాగంగా ఈ గుడికి రావడం జరిగింది. మరి మేమందరం కూడా బోనం తీసుకొని వారికి సమర్పించడం కూడా జరిగింది. వారు ఈ గ్రామ ప్రజలతో పాటు కోదా నియోజకవర్గంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా సుఖంగా ఉండాలని అందరం కూడా పూజలు చేసి కోరుకోవడం జరిగింది. అలాగే ఈరోజు బట్టి విక్రమార్క గారు మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఎవరైతే 200 యూనిట్ల కరెంటు బిల్లు జీరో బిల్లు ఎవరైతే అరువులు వాడుతున్నారో కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి వారి తరఫున ప్రభుత్వమే కట్టే ఎలక్ట్రిసిటీ బిల్ కట్టే అమౌంట్ వాళ్ళకి తెలియజేసి మీకు ప్రభుత్వం తరఫున ఇంత అమౌంట్ మాఫీ చేసినామని ఒక్కొక్కరికి ప్రత్యేకంగా లెటర్లు మన ఉప ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఎవరికైతే మీటర్ బిల్లు వారి పేరు మీద లెటర్లు కూడా చేతిలో నుంచి ఇక్కడ నియోజకవర్గం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయి గ్రామం స్వయంగా ఇరిసిన సమ్మక్క సారలమ్మ అమ్మవారు వచ్చి 18 సంవత్సరాలైంది. అమ్మవారి 8 సంవత్సరాలు ఇంట్లో ఇరిసింది. నేను ఇంట్లో ఉండే అమ్మను కాదు, అడవిలో ఉండేవని కొయ్య దేవతని నేను అమ్మవారిని ఇరిసిన. నేను అడవిలో ఉంటా అంటే అమ్మతో నేను బాధలు పడి ఇబ్బంది పడి భక్తుల సీతారామరెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు నర్సిరెడ్డి గారు ఈ స్థలం ఇవ్వడం జరిగింది. అమ్మవారిని ఇక్కడ వేసి ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. అమ్మని ఇక్కడ వేసిన కోరిన వారికి కొంగు బంగారం ఇస్తుంది. అందరూ ఏది అడిగినది చేస్తుంది. అమ్మ సంతానం కానీ ఉద్యోగం కానీ అన్నిటికీ అమ్మ ఆశీస్సులతో మంచిగా చేస్తుంది. అమ్మవారిని మంచిగా ఎక్కడ సిన్ని మేళారం చేయాలనేది నేను కోరుకుంటున్నాను. ఏలూరు జిల్లాలో 99 టీవీ నూతన సంవత్సరపు క్యాలెండర్